వెల్కమ్ టు మోరా NG7 యూట్యూబ్ స్టడీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా NG7 MORAANJI7 కొడితే వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి చేసుకోగలరని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తున్నాను. మనం మన కాంపిటేటివ్ స్పిరిట్లో అన్ని వీడియోలు మన ఛానల్లో లభిస్తున్నాయి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలను వీక్షించవచ్చు. అలాగే మీ కాంటెంట్ స్పిరిట్లో చాలా బాగా ఈ వీడియోస్ మన కంటెంట్ ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. కరెంట్ అఫైర్స్లో మన సైన్స్లో ఎక్కువగా ఉపయోగపడుతున్నది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ సంబంధించిన క్వశ్చన్ రావడం జరుగుతున్నది. అందులో కరెంట్ అఫైర్స్లో సైనిక విన్యాసాల గురించి తెలుసుకుందాం. మిత్రశక్తి అనే ఒక సైనిక విన్యాసం. పాల్గొన్న దేశాలు వచ్చేసి ఇండియా, శ్రీలంక. ప్రదేశం ఎక్కడయ్యా అంటే బెలగావి, కర్ణాటక ప్రాంతంలో, కర్ణాటక రాష్ట్రంలో గల బెలగావి ప్రాంతంలో. ఏ డేట్ నుంచి ఏ తేదీ వరకు జరిగినాయి అంటే నవంబర్ 10 నుంచి 23 వరకు జరగడం జరిగింది. అలాగే సెకండ్ సైనిక విన్యాసం వచ్చేసి ఎక్వేరియన్. భారత సైన్యం మల్దీవుల జాతీయ రక్షణ దళం సంబంధించింది 2 సైన్యాలు ఈ ఎక్వేరియన్లో పాల్గొనడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 2 నుంచి 15 వరకు పాల్గొనడం జరిగింది. ఏ ప్రదేశంలో అంటే తిరువనంతపురం, కేరళలో పాల్గొనడం జరిగింది సైనిక విన్యాసాలు. మరొక సైనిక విన్యాసం గురించి మీకు తెలుసుకోవాలంటే సూర్యకిరణ్. సూర్యకిరణ్ అన్నప్పుడే మీరు గుర్తుంచుకోవచ్చు. ప్లేస్ ఎక్కడ అనేది భారత్, నేపాల్. ఈ నేపాల్ విషయంలో మనం ఒక క్లూ ఇవ్వగలుగుతాం. నేపాల్ పక్కనే కింద ఏముంటుంది? అరుణాచల్ ప్రదేశ్. సూర్యుడు మొదట ఉదయించేది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో, దాని పక్కనే ఉంది నేపాల్ ఉంది. సూర్యకిరణం వచ్చినప్పుడు భారత్, నేపాల్ అని గుర్తుపెట్టుకోనికి ఇది కోడ్. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగింది ఈ సైనిక విన్యాసం. జరిగిన ప్రదేశం ఏది? పితోర్గఢ్, ఉత్తరాఖండ్ సంబంధించి ఈ సైనిక విన్యాసం జరిగింది. ఇలా పాల్గొన్న దేశాలు ఏది? భారత్, నేపాల్. గరుడ శక్తి అనేది 4వ సైనిక విన్యాసం వచ్చేసి మీకు భారత్, ఇండోనేషియా ఉమ్మడి ప్రత్యేక దళాలకు సంబంధించి జరిగినది. సైనిక విన్యాసం వచ్చేసి గరుడ శక్తి సంబంధించింది. గరుడ అంటే మన గరుడ పక్షికి ఉదాహరణ మనకు తెలిసి ఉంటుంది. మీరు పురాణాల్లో ఏదైనా చూసినా గరుడ పక్షికి తెలుసుకోవచ్చు. ఈ భారత్, ఇండోనేషియా ఉమ్మడి ప్రత్యేక బలగాలు. కేవీలు వచ్చేసి డిసెంబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని బాకులో అనే ప్రదేశంలో జరగడం జరిగింది. అలాగే హరిమావ్ శక్తి. ఇక్కడ హరిమావ్ శక్తి అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి? భారత్ డోగ్రా రెజిమెంట్. మన దాంట్లో రెజిమెంట్లు ఉంటాయి. అందులో వచ్చిన ఒక రెజిమెంట్ ఏంది? భారత్ డోగ్రా రెజిమెంట్లో పాల్గొన్నది రాయల్ మలేషియన్ సైన్యం. ప్రజెంట్ ప్రధానమంత్రి గారు ఎక్కడ పర్యటిస్తున్నారు? మలేషియాలో. మనకు హరిమావ్ శక్తిలో పాల్గొన్న దేశం ఏది? మలేషియా సైన్యం, రాయల్ మలేషియా సైన్యం. డిసెంబర్ 5 నుంచి 18 వరకు జరిగింది ఇది. ఇక్కడ డిసెంబర్ 5 నుంచి 18 వరకు రాజస్థాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరగడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి కామన్ పాయింట్ గుర్తుకొస్తే ఈ తేదీల విషయంలో నవంబర్ 10 నుంచి 23 వరకు ఫస్ట్ జరిగితే, రెండవది వచ్చేసి ఎక్వేరియన్ డిసెంబర్ 2 నుంచి 15 వరకు జరిగింది. మూడవది సూర్యకిరణ్ ఎప్పుడు జరిగింది? నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగింది. నాలుగవది గరుడ శక్తి ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 3 నుంచి 12 వరకు జరిగింది. హరిమావ్ శక్తి డిసెంబర్ 5 నుంచి 18 వరకు జరిగింది. అంటే కొంచెం కాంటెంపరీగా ఈ విన్యాసాలు అన్నీ జరిగినాయి. మీరు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఒక చార్ట్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది ఈ టాపిక్స్. ఇప్పుడు ఏదైనా మనకి ఏ గ్రూప్స్ అయినా డిఎస్సిలోనైనా మీకు కరెంట్ అఫైర్స్ అడగాలని ఉంటే, టఫ్ క్వశ్చన్ పడాలంటే ఈ సైనిక విన్యాసాల మీద మీకు 1 బిట్టు 2 బిట్లు పడడం జరిగింది. ఎందుకంటే చాలామంది చదువుతారు కానీ సైన్స్ అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని చదువుకుంటూ పోతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అతను ఎగ్జామినరు అక్కడి నుంచే మీకు అడగడం జరుగుతుంటుంది. ఏదైతే టఫ్గా ఉంటుందో అక్కడి నుంచి మీకు బిట్లు మామూలుగా క్వశ్చన్స్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మన దాంట్లో
చాలా ఉన్నాయండి. నేను ప్రతిదాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నా. కరెంట్ అఫైర్స్ కూడా చాలా మటుకు ఇస్తున్నా, మనము బోర్డు రూపంలో ఇస్తున్నా, అలాగే నా నోట్బుక్లో మీకు నా సమాచారాన్ని కూడా అందిస్తున్నా. కాబట్టి మన మోరా NG7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మా నుంచి ఇంకా విలువైన సమాచారం తెలుసుకొని మీరు జాబ్ కొట్టడంలో నా పాత్ర అంటే మన పాత్ర అంటే మనందరం కలిసి కమ్యూనికేట్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.